వెల్కమ్ టు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆత్మకూరులో అక్రమ భూదందా విచ్చలవిడిగా కబ్జా చేసిన గత ప్రభుత్వ పాలకులు. పూర్తి సమాచారం సేకరించిన ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ స్థలాలలో విచ్చలవిడిగా కబ్జాలు. వెంకటేశ్వర స్వామి భూమిని కూడా దోచుకున్న భూ బకాసురులు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వైనం. కోట్ల రూపాయల అక్రమ దందా. ఎవరు అండదండలతో ఈ పని చేశారు? అడిగేవారు లేకుంటే అంతా మాయం. ఆత్మకూరు మున్సిపల్ కేంద్రం ఎదుట టీపీసీసీ అధికార ప్రతినిధి కేశం నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. మక్తల్ నియోజకవర్గ ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో యథేచ్ఛగా అక్రమ భూదందా జరుగుతుంది. గత ప్రభుత్వ పాలకులు మరియు అధికారులు కుమ్మక్కై గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి అప్పటి గ్రామ కంఠానికి సంబంధించిన భూములను మున్సిపాలిటీ అయిన తర్వాత ప్రభుత్వానికి వచ్చే 10% ల్యాండ్ను ఇతర లబ్ధిదారుల యొక్క భూములను కబ్జా చేసి బినామీలుగా మార్చిన వైనం. భూ కబ్జాదారులు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి లేదని పట్టుబడిన కాంగ్రెస్ నాయకులు. పూర్తి వివరాలు సేకరించిన కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. భూ ఆక్రమణకు సంబంధించినటువంటి వినతి పత్రాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరికి, మున్సిపల్ శాఖ మంత్రులు హైదరాబాద్కి, మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్కి, రాష్ట్ర మున్సిపల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి, అవినీతి నిరోధక శాఖ అధికారికి, జిల్లా మున్సిపల్ కమిషనర్ వనపర్తికి, జిల్లా ఆర్డీఓ అధికారికి వినతి పత్రాలను పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కల్లుగీత డిపార్ట్మెంట్ సెల్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్, ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్ పరమేష్, టౌన్ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు, మక్తల్ యోజన కాంగ్రెస్ అధ్యక్షులు తులసిరాజు యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మొగులి గంగాధర్ గౌడ్, ఈర్లదిన్నె ఇతర నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా కూడా సమగ్ర విచారణ జరిపించాలని గతంలో 2 సార్లు కూడా ఇక్కడ వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. వారి ప్రభుత్వం ఉంది కనుక దానిపై నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి ఆత్మకూరుకు సంబంధించి చాలామంది కూడా సామాన్య ప్రజలు కూడా ఏదైతే దేవుని మాన్య వెంకటేశ్వర స్వామి సంబంధించిన భూములలో కూడా అవకతవకలు జరిగి అసెస్మెంట్ నంబర్లు వేసి విపరీతంగా ఇండ్లు కట్టిస్తే చాలామంది అంటే ఒక పార్టీలకు అతీతంగా కొంతమంది కూడా సుప్రీంకోర్టు దాకా కూడా పోవడం జరిగింది. గవర్నర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు కూడా లెటర్ పంపించడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క నగరంలో చూసుకుంటే జరుగుతున్న అవినీతి పైన అనేక సర్వే నంబర్ల ఆధారితంగా ఈరోజు అక్రమ లేఅవుట్లు వెలిచినటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళే ఒత్తాసు పలుకుతూ ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా మీకు ఒక్కొక్కటి వివరంగా కూడా లెటర్ ప్యాడ్లో ఉన్నాయి. ఈరోజు సర్వే నంబర్ 112 జగదీశ్వర కాలనీలోని ఈరోజు అనేకటువంటి గోదాములు కట్టి అక్కడ అక్రమ లేఅవుట్లు వేసి 7,080 చదరపు గజాల భూమిని బినామీ పేర్ల మీద షెడ్డు వేయడం జరిగింది. దాంట్లో అనేక కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా వెంకటరెడ్డి కాలనీలో సర్వే నంబరు 56, 57, 58, 116, 117 రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర 10% భూమిని షాపింగ్ కాంప్లెక్సే కట్టడం జరిగింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇలాంటి పర్మిషన్ 10% ల్యాండ్ మిగిలితే అందరూ పంచుకొని తలా ఇంత పంచుకొని దాన్ని కాంప్లెక్స్ని కట్టడం జరిగింది. దాంట్లో అనేక మంది కూడా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఇక ఈ విధంగా అనేక రకాలు కూడా అవినీతి పాల్పడితే దాన్ని 2-3 సార్లు మెమరాండం ఇచ్చినా కూడా పట్టించుకోలే. అదేవిధంగా సర్వే నెంబర్ 124 ఫ్రెండ్స్ కాలనీలోని ప్లాట్ నెంబర్ 1లో ఆర్ఆర్జీ రోడ్ని ఆక్రమిస్తూ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పడడం జరిగింది. దాంట్లో కూడా ముడుపులు తీసుకొని వారికి సహకరించడం జరిగింది. అదేవిధంగా సర్వే నెంబర్ 111 సంతుల బసవరాజు చేసినటువంటి జీపీ పార్క్ ప్లేస్లో 1,472 చదరపు గజాలు బినామీ పేర్లతో మాయం చేయడం జరిగింది. అదేవిధంగా సర్వే నెంబర్ 114లో ఎంవి అశోక్ నగర్ కాలనీలో మొత్తం 175 ప్లాట్లు ఉండగా దాంట్లో మొత్తం కాజేసినటువంటి సందర్భం ఉంది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రైస్ మిల్ దగ్గర ఆ ధర్మకాంట వేయడానికి ప్రభుత్వ భూమి 1/2 ఎకర్ ఉంటే దాన్ని కూడా కబ్జా చేసి సివిల్ సప్లై సంబంధించినటువంటి భూమి అది, దానికి మార్కెట్కి సంబంధించినటువంటి సివిల్ సప్లై సంబంధించినటువంటి భూమిని 1/2 ఎకరం కూడా కబ్జా చేసి దాన్ని ధర్మకాంట వేయడం జరిగింది. దాని మీద విచారణ జరిపించాలి. అదేవిధంగా రోడ్ వైడింగ్లో మీకు అందరూ కూడా తెలిసినటువంటి సందర్భమే. రోడ్ వైడింగ్లో ఎవరి దగ్గర 1 ఫీటు జరిగినా 1 ఇంచు జరిగినా 20 లక్షలు 25 లక్షలు డబ్బులు తీసుకొని ఈరోజు అక్రమాలు చేసి ప్రజల్ని అమాయకుల యొక్క బిజినెస్ మ్యాన్లను కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఆత్మకూరు పరమేశ్వర చెరువు దగ్గర కాడి గణేష్ అటువంటి వ్యక్తి అక్కడ లేఅవుట్ చేస్తే అక్కడ చెరువు తూముసికం కూడా దాన్ని కూడా కబ్జా చేసి వాళ్ళతో డబ్బులు తీసుకొని వెంచర్లు ఇస్తున్నటువంటి వ్యక్తులతో డబ్బులు తీసుకొని దాన్ని కూడా ప్రోత్సహించిన సందర్భం ఉంది. అదేవిధంగా చెరువు కట్ట శిఖం భూమిలో కొత్తగా 4 షాపులు నిర్మాణం జరిగినాయి. ఈ యొక్క షాపును కోటి పరిధిలో ఉండా కూడా
దాన్ని కట్టడం జరిగింది. కనుక అనేక అవకతవకలు ఈరోజు ఉన్నాయి. చెరువు కట్ట పెట్రోల్ బంకు పక్కన ప్రభుత్వ భూమి 20 గుంటల భూమి ఉంది. ఆ భూమిని కూడా మట్టితో పూడ్చి చదును చేసి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనం చెరువు ఇప్పుడు భయపడి ఆడికి పోలేదు. ఆటో వాళ్ళు మా దగ్గరకు వస్తే మీరు ఆటోలు కానీ తర్వాత డీసీఎంలు కానీ అక్కడ ఆపుకోమని మేము చెప్పడం జరిగింది. అప్పుడు దాన్ని కబ్జాని ఆపేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం గతంలో 2 ఎకరాల 18 గుంటల భూమిని జోగినికి వికలాంగులకు కేటాయిస్తే దాన్ని కూడా అక్రమ మార్గంలోనే రిజిస్ట్రేషన్ చేపించి దాన్ని కూడా పెద్ద ఎత్తున స్కామ్ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్ వైడింగ్లో డ్రైనేజ్ నిర్మాణం చేయకుండా ఇప్పుడు రోడ్డు డివైడ్ చేసేటప్పుడు రోడ్ వైడింగ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా దాని కింద ఉన్నటువంటి నాలని ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకసారి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మేమందరం చూడడం జరిగింది. నాలాను వదిలిపెట్టి రోడ్డు వేయడం జరిగింది. నాలా కింద ఉంటే రేపు వర్షం నీళ్ళు వస్తే ఇబ్బంది అవుతుందంటే కొంతమంది అక్కడ డబ్బులు తీసుకొని దాన్ని కూడా పట్టించుకోకుండా దాన్ని కూడా రోడ్డు వేయడం జరిగింది. కనుక ఇలాంటి అక్రమాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీకి సంబంధించి మిగతా కొంతమంది కూడా ఒకటే కుమ్ముకై ఇది కూడా పొలిటికల్ మాఫియా తయారు చేసుకొని ఈ యొక్క టౌన్లో అక్రమాలు వేయడం జరిగింది. అదేవిధంగా సర్వే నంబర్ 517, 518 జీపీ భూమి 5,860 చదరపు గజాలు ఎకరాలంటే 1 ఎకరం 14 గుంటల భూమిని బినామీలకు అమ్ముకోవడం జరిగింది. దీంట్లో కూడా ప్రత్యక్షంగా వాళ్ళ పాత్ర ఉంది. అధికారులను అడ్డం పెట్టుకొని గతంలో మాజీ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని భయపెట్టించి కమిషన్లతో చేయించుకున్న సందర్భం ఉంది. అదేవిధంగా శ్రీరామ్ నగర్లోని బీటీ రోడ్ సర్వే నంబర్ 279లో ఎలాంటి లేఅవుట్ లేకుండా నాయి బ్రాహ్మణులకు ఏదైతే మనము ఇందిరానగర్కి పోతుంటే అక్కడ నాయి బ్రాహ్మణులకు సంబంధించిన భూమిని కూడా వాళ్ళు దానికి హక్కుపత్రం వాళ్ళ దగ్గర ఉన్నా కూడా దాన్ని కూడా కబ్జా చేసి ఈరోజు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది అమాయకులకు. దీంట్లో విషయం ఏంటంటే ముఖ్యంగా ఎవరికైతే అసెస్మెంట్ నంబర్లు ఇస్తారో అమాయకులను వాళ్ళ పేర్లు రాకుండా వాళ్ళ పాత్ర లేదన్నట్టు చూపించుకుంటా వేరే వాళ్ళకు డబ్బులు తీసుకొని ఒక్కొక్క ప్లాట్లు 3 లక్షలు 4 లక్షలకు అమాయకులకు అమ్మినటువంటి సందర్భం ఈరోజు మనం చూస్తున్నాం. హైటెక్ టాక్స్ పక్కన శ్రీరామ్ నగర్ రోడ్డుకు టౌన్ భూమిని బినామీ పేర్లపై రిజిస్టర్ చేసి గౌటాన్ భూమి అది యాక్చువల్ ఏంటంటే హైటెక్ సిటీ దగ్గర హైటెక్ టాకీస్ దగ్గర పొలాలకు పోయేటటువంటి డొంకు అది. దానిని పొలాలకు పోయేటటువంటి రోడ్ను కూడా మొత్తం కబ్జా చేసి వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. ఇదే విద్యుత్ కాలనీ పైన ఉన్నటువంటి దగ్గర విద్యుత్ కాలనీ బినామీ పేర్ల మీద ఒక షాపింగ్ కాంప్లెక్స్ మనకు రోడ్డు కనబడుతుంది. యాక్చువల్ మనం పోతుంటే మూలమల్ల రూటుకు అమర్చింత మూడు పోతుంటే మధ్యలో ఒక కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అది ఎందుకు కట్టిరంటే దానికి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అధికారం ఉండేనో ఆ బలం చూసుకొని దాన్ని కట్టిండు. యాక్చువల్ 2 వైపుల రోడ్డు ఉన్నప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరగొద్దు. అది 20 ఫీట్లు ఇక్కడ 20 ఫీట్లు ఇక్కడ అంటే 40 ఫీట్లు లేనప్పుడు అక్కడ ప్లేసే ఉండదు. కానీ అక్కడ పెద్ద కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అదేవిధంగా సర్వే నంబర్ 116 మార్కెట్ యార్డ్ ఎదురుగా శివాజీ శెట్టి మరియు కుమారులు 10% ప్రభుత్వ భూమి ½ ఎకర్ని తీసుకొని ఆడ ఉందో ఈరోజు 4-5 ఎకరాల వరకు అక్రమాలు జరగడం జరిగింది. మరి అదేవిధంగా విడోస్కి సంబంధించిన ఏదైతే ఇండ్ల కోసం అని ఇచ్చిర్రో ఆ విడోస్కి సంబంధించిన ఆ యొక్క ప్లాట్లను కూడా ఈరోజు అసెస్మెంట్ నంబర్లు ఇచ్చి అవి కూడా అమ్మడం జరిగింది. గతంలో ఇప్పుడు వెంటనే కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆ యొక్క సంబంధించిన అక్రమాల ప్లాట్లను రద్దు చేస్తూ మరి ఆ యొక్క భూమిని కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ ప్రభుత్వం వెంటనే వెంకటేశ్వర స్వామి భూమి కానీ విడోస్కి సంబంధించిన ఆ రోజు ఇచ్చిన ప్లాట్ల విషయంలో కానీ వెంటనే చర్య తీసుకొని ఆ కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నా. వెంటనే ఇట్లాంటి వ్యక్తులపైన వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క టోటల్ అక్రమాలను మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా అన్ని సర్వే నంబర్లను ఇవ్వడం జరుగుతూ ఉంది. మరియు మీకు అందరికి కూడా విలేకరులకు కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కాపీస్ ఇస్తాము. దీని విషయంలో మీరు వెంటనే కూడా స్పందించి మళ్ళీ పేపర్లో వేయించి మరి దీని మీద మీకు కూడా మాకు సహాయ సహకారాలు మీరు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన అక్రమదాలు వెంటనే అరెస్ట్ చేయాలి అక్రమదాలు వెంటనే అరెస్ట్ చేయాలి ఎంక్వైరీ కమిటీ ఇమ్మీడియట్ గా వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వేయాలి. అంతేకాకుండా ఏవైతే కబ్జాలు చేసినా ఈ నాయకులు ఉన్నారో ఇమ్మీడియట్ గా వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ పైన ఎంక్వైరీ కమిటీ వేసి ఇమ్మీడియట్ గా, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే
మున్సిపల్ కైవసం చేసుకున్న వాళ్ళు వీళ్ళిద్దరు కుంభక్కై ఆత్మకూరుని గత 5 సంవత్సరాలుగా పూర్తిగా దుర్వినియోగం చేసిండ్రు. దీన్ని మాత్రం గతంలో మేము 4-5 సార్లు మెమోరం ఇస్తే కూడా ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే ఆత్మకూరులో గతంలో ఉన్నటువంటి ఒక 30 నుంచి 40 లేవట్ల అక్రమాలు జరిగినాయి. దానిపైన కూడా ఇచ్చినాం. రోడ్డు వెనపరి ఇచ్చినాం, అది కూడా అక్రమం చేసిరు. దానిపైన కూడా ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున మేమంతా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీన్ని ఇంకా ముందు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా. ఎందుకంటే ఏ చెప్పినా కూడా గత ఉన్న కమిషనర్ పట్టించుకోలేకపోయిండు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఏదో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకుపోతాం కోరుతూ ఇప్పుడు ఎవరొకరు వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను ఒక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గతంలో 2 సార్లు మున్సిపాలిటీ పైన విచారణకు మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా అప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి అది ఎక్కడ ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము కమిషనర్ గారికి అటు కలెక్టర్ గారికి ఇంకా ముందుకెళ్ళి వీళ్ళు చర్యలు తీసుకోకపోతే ఈ మున్సిపాలిటీ మినిస్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇస్తాం. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఇప్పుడే అరికట్టకపోతే రాబోయే తరాలకు మనము అవినీతి తప్ప ఎటువంటిది కనిపించదు కనుక దీనిపైన పూర్తి విచారణ చేయించాలని చెప్పేసి, దీనిపైన మంచి వివరణగా మీడియా మిత్రులు కూడా చూపించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా పెద్దలు ఉన్నారు దీనిపైన సమగ్ర ఎక్కడెక్కడ ఏ సర్వే నంబర్లో